హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుస్మితాస్ వరల్డ్. నేను మీ సుస్మిత. సో ఈ రోజు అయితే లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో ఆల్రెడీ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం మేమైతే గాజులు వేసుకుంటున్నామని చెప్పేసి. సో ఇదే ఆ వీడియో. మేమందరం అయితే మా ఇంటి నుంచి మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గాజులు వేసుకోవడం కోసం అని చెప్పేసి. సో ఆల్రెడీ ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మా పెద్దమ్మ వాళ్ళు రావడానికి అయితే కొంచెం లేట్ అయింది. అందుకోసం అని చెప్పేసి అయితే మేము ఈవినింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాం అందరం. ఓన్లీ వదిన మరదళ్ళ గాజులే కాదండి, ఇంకా అమ్మమ్మ మన్మరాళ్ళు అక్క చెల్లెళ్ళ గాజులు కూడా వేసుకుంటున్నాం. మీరు కూడా గాజులు వేసుకున్నారా? మీరు మీ సిస్టర్స్ ఇంకా మీ వదిన మీ మరదలు ఇంకా మీ అమ్మమ్మ మీ మన్మరాళ్ళు మీరు కూడా బ్యాంగిల్స్ వేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. సో మేము అలా మాట్లాడుకుంటూ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో మేము మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే మా మామయ్యకి కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను. మేమైతే బ్యాంగిల్స్తో పాటు నెయిల్ పాలిష్, స్టిక్కర్స్ ఇంకా కోన్ కూడా తీసుకుని వచ్చాం. సో ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అనేది మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎవరెవరికి బ్యాంగిల్స్ వేస్తున్నారు, ఎవరు ఏమవుతారు అనేది అయితే నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మా అత్తమ్మ మా పెద్దమ్మకి ఇంకా మా మమ్మీకి అయితే బ్యాంగిల్స్ వేస్తున్నారు. మా అత్తమ్మ అంటే మా మేనమ్మమ్మ వాళ్ళ వైఫ్. సో మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ మా అత్తమ్మకి వదినలు అవుతారు. సో అందుకోసమని మా అత్తమ్మ మా మమ్మీకి ఇంకా పెద్దమ్మకి అయితే బ్యాంగిల్స్ వేస్తున్నారు ఫస్ట్. సో మా పెద్దమ్మకి అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మా మమ్మీకి అయితే గాజులు వేస్తున్నారు ఇక్కడ. సో అలా మా అత్తమ్మ అయితే మా మమ్మీకి పెద్దమ్మకు ఇంకా గాజులు వేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆ గాజులు వేసిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా, అది మ్యాండేటరీ కదా. సో గాజులు వేయడం అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు మా పెద్దమ్మ ఇంకా మమ్మీ మా అత్తమ్మకి గాజులు వేస్తున్నారు. సో వాళ్ళిద్దరికి మా అత్తమ్మ మరదలు కాబట్టి మా మమ్మీ ఇంకా పెద్దమ్మ అయితే అత్తమ్మకి గాజులు వేస్తున్నారు. సో పెద్దమ్మ అయితే దారుణంగా వేయించుకున్నారు. సో బ్యాంగిల్స్ వేయకూడదు అని చెప్పేసి అయితే వదిన వేయమనేసి చెప్పారు. సో మా వదిన అయితే ఇక్కడ మా అత్తమ్మకి బ్యాంగిల్స్ వేస్తున్నారు. సో అలా బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ అయితే అత్తమ్మకి నెయిల్ పాలిష్ పెడుతున్నారు. సో నెయిల్ పాలిష్ పెట్టి అండ్ ఏవైతే గాజులు వేయగా మిగిలినాయో ఆ గాజులు ఇంకా స్టిక్కర్స్ అయితే ఓట్లో పెడతారు.
సో అలా మా పెద్దమ్మ గాజులు వేయడం అయితే అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ కూడా మా అత్తమ్మకి గాజులు వేస్తుంది. సో అలా మా అత్తమ్మకి బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ మా పెద్దమ్మకి కూడా బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. సో అలా వీళ్ళు ముగ్గురు బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే అయిపోయింది. సో వాళ్ళ హ్యాండ్స్ అయితే కూడా అండి ఎంత షైనీగా కనబడుతున్నాయో బ్యాంగిల్స్ వేసుకున్నారు కదా. సో నేనైతే ఇక్కడ మా అక్కకి వేస్తున్నా. మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురికి. సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి తర్వాత బ్యాంగిల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసా. సో అలా బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే మిగతా బ్యాంగిల్స్ ఇంకా స్టిక్కర్స్, కోన్, నెయిల్ పాలిష్ అయితే ఓట్లో పెట్టేసి తర్వాత స్వీట్ అయితే తినిపించేసా. సో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ నేనైతే మా అక్కకు బ్యాంగిల్స్ వేయడం అయితే అయిపోయింది. సో మా అక్క అక్కడే కూర్చుని నేను కూడా వేస్తా అనేసి నాకు బ్యాంగిల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో యాజ్ యూజువల్ ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత గంధం పెట్టేసి దెన్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వేయడం. అదేంటో అండి, వాళ్ళందరూ బ్యాంగిల్స్ వేసుకుంటుంటే పవర్ ఉంది కానీ నాకు బ్యాంగిల్స్ వేయగానే పవర్ అయితే పోయింది. సో దాంతో ఇంకేం చేయాలో అర్థం కాక మేమైతే ఫోన్స్లో టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుంటూ అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాం. సో అందుకోసమే వీడియో అయితే ఇలా బ్లాక్గా వచ్చింది. సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే మేము మర్చిపోయామండి ఏవి నాకు తీసుకొచ్చారో. సో అదే వెతికి వేసాం. ఈలోపు పవర్ కూడా వచ్చేసింది. సో పవర్ అయితే వస్తుంది వెళ్తుంది. సో పవర్ని అయితే ఇగ్నోర్ చేసి మేమైతే టార్చ్ లైట్స్ అయితే ఆన్ చేసుకొని బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాం. సో ఇక్కడ మా అక్క అయితే నాకు బ్యాంగిల్స్ వేస్తుంది.
యాజ్ యూజువల్ బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బ్యాంగిల్స్ని నోట్లో పెట్టి కొన్ని ఫొటోస్. సో ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా. సో అలా మా అక్క నాకు బ్యాంగిల్స్ వేయడం అయితే అయిపోయింది. సో ఇక్కడ మేమైతే మా మరదలకి బ్యాంగిల్స్ వేస్తున్నాం. తను వచ్చేసి మా మరదల్. సో ఫస్ట్ అయితే మా అక్క మా మరదలకి బ్యాంగిల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. సో మా అక్క వేసిన తర్వాత నేను ఇస్తాను. సో ఎందుకు ఫస్ట్ మా అక్కనే వేయాలంటే మా అక్క పెద్దది కాబట్టి ఫస్ట్ తాను, తర్వాత నేను. సో ఇక్కడ మా అక్క అయితే బ్యాంగిల్స్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా అక్క వాళ్ళ కూతురు మా మరదలకి అయితే బ్యాంగిల్స్ వేస్తుంది. సో మా అక్క వాళ్ళ కూతురు మా మరదలకి సిస్టర్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు. సో తను అలా బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే నేను మా వదినకి ఇంకా మా మరదలకి ఇద్దరికి బ్యాంగిల్స్ వేసాను. సో నేనైతే ఫస్ట్ మా వదినకి వేసి తర్వాత మా మరదలకి అయితే వేసాను. సో తను వచ్చేసి మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్. సో తనకైతే ఫస్ట్ నేను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ మా వదినకైతే బ్యాంగిల్స్ వేస్తున్నా. సో ఎవరెవరు ఉన్నారు, ఇంక వేసే వాళ్ళు ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకొని తర్వాత కొన్ని ఎక్కువ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇలా మా వదినకైతే బ్యాంగిల్స్ వేసేసా. తర్వాత వచ్చేసి మా మరదలకి వేసాను నేను బ్యాంగిల్స్. సో అలా బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే నేనైతే నెయిల్ పాలిష్ పెట్టేసి అండ్ ఏవైతే మిగతా బ్యాంగిల్స్ ఉన్నాయో వాటిని ఓట్లో పెట్టేసి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. సో నాకైతే మా వదినతో అయితే చాలా మంచి బాండ్ ఉందండి. మేమిద్దరం అయితే ఫ్రెండ్స్ లానే ఉంటాం, కామెడీ చేసుకుంటాం, ఫన్ చేస్తాం, వేరే వాళ్ళపైన కామెంట్స్ చేస్తాం. సో అట్లా అన్నమాట. ఫంక్షన్స్కి వెళ్తాం కలిసి, లైక్ చాలా మంచి బాండ్ అయితే ఉంటుంది మా ఇద్దరి మధ్య. సో మీరైతే మా వదినని చూసారు. సో మీరు మా అన్నయ్యని ఇంకా చూడాలి అనుకుంటే ఆర్ మా అన్నయ్యలతో వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మీ అన్నయ్యని చూపించండి అని చెప్పేసి అయితే. సో మా అన్నయ్యలతోనైతే నా బాండ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మేమైతే ఫ్రెండ్స్ లానే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సో ఫన్ చేస్తాం, కామెంట్స్ చేస్తాం. మా అన్నలు అయితే చాలా అంటే చాలా ఫన్ చేస్తారండి. డెఫినెట్గా మీకు కనుక ఒకవేళ మా అన్నల్ని చూడాలి అనుకుంటే ఆర్ వాళ్ళతో వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో నేను కుదిరితే మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాం మా బ్రదర్స్ని. సో ఇక్కడ మా వదినకు బ్యాంగిల్స్ వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ నేనైతే మా మరదలు కూడా బ్యాంగిల్స్ వేసేసా. సో బ్యాంగిల్స్ వేసి స్వీట్ కూడా తినిపించేసా. సో నేను వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు. సో మా మరదలు ఇంకా మా వదిన. సో వీళ్ళిద్దరు అయితే అక్క చెల్లెలు కాబట్టి వీరిద్దరు అయితే అక్క చెల్లెళ్ళ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు ఇక్కడ. సో మా మరదలు అంటే మా మేనమామ వాళ్ళ కూతురు తను. సో అప్పటి నుంచి మరదలు అంటున్నా కానీ తను ఎవరో అయితే చెప్పలేదు కదా.
సో తను వచ్చేసి అయితే మా మేనమామ వాళ్ళ కూతురు, ఇంతకుముందు చూపించా కదా మా అత్తమ్మ అనేసి, సో వాళ్ళ కూతురు అనమాట తను. సో వీళ్ళిద్దరు కూడా బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే అయిపోయింది. సో ఇద్దరు స్వీట్ తినిపించుకున్నారు, కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. సో ఇలా మా ముగ్గురిది కూడా బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ ఎవరు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు అనేది అయితే చూసేయండి. సో ఇక్కడ నాకైతే మా వదిన బ్యాంగిల్స్ వేస్తుంది. సో మా అక్కకైతే ఆల్రెడీ మా వదిన బ్యాంగిల్స్ వేసేసింది. సో ఇప్పుడు నాకు మా వదిన వేస్తుంది అనమాట బ్యాంగిల్స్. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నారు, లైక్ ఎవరి బ్యాంగిల్స్ బాగున్నాయి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా మర్చిపోకుండా. సో వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ సారీ అండి, మా వదిన వేస్తుంది నాకన్నా చెప్పాను కదా. సో మా వదిన అయితే కాదు, ఇక్కడ మా మరదలు అయితే మా అక్కకి వేస్తుంది బ్యాంగిల్స్. మా అక్క సో మా మరదలు మా అక్కకి బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే మా వదిన అయితే నాకు బ్యాంగిల్స్ వేస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ మా అక్క మా మరదలకి వేసేసింది కదా, సో అప్పుడు తను వేయలేదు. సో అందుకని ఇప్పుడు మా మరదలు అయితే మా అక్కకి వేస్తుంది ఇక్కడ బ్యాంగిల్స్. సో మా మరదలు మా అక్కకి వేయడం అయిపోయిన తర్వాత మా వదిన ఇంకా మా మరదలు ఇద్దరు నాకు బ్యాంగిల్స్ వేస్తారు. సో మా వదిన పెద్దది కాబట్టి ఫస్ట్ తను బ్యాంగిల్స్ వేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ మా మరదలు వేస్తుంది. సో ఇక్కడ మా వదిన అయితే నాకు బ్యాంగిల్స్ వేస్తుంది. సో యాజ్ యూజువల్ సేమ్ బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి దెన్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వేస్తారు. సో ఇదంతా ఒక ఫార్మాలిటీ, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎంతమందికి బ్యాంగిల్స్ వేసినా. సో ఇక్కడ మా వదిన నాకు బ్యాంగిల్స్ వేయడం అయితే అయిపోయింది. సో బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టేసి సో ఏవైతే బ్యాంగిల్స్ ఉన్నాయో అవి నోట్లో పెట్టేసి మళ్ళీ కొన్ని ఫొటోస్. సో నాకైతే ఆ బ్యాంగిల్స్ అన్నీ చూస్తే మాత్రం నా హ్యాండ్స్ కల్లా నాకైతే నా మ్యారేజే గుర్తుకొస్తుందండి. నేనైతే నా మ్యారేజ్లో వేసుకున్న అన్ని బ్యాంగిల్స్ అయితే ఎప్పుడు వేసుకోలేదు, మ్యారేజ్కి ముందు వేసుకోలేదు అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడే నేను అన్ని బ్యాంగిల్స్ అయితే నా హ్యాండ్స్కి వేసుకున్నా. సో నాకైతే అదే గుర్తుకొస్తుంది, నా మ్యారేజ్ అయ్యి అప్పుడే ఇన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా కదా అని చెప్పేసి. సో మళ్ళీ అందరి హ్యాండ్స్ కూడా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, నాకు మాత్రమే అన్ని బ్యాంగిల్స్ అయ్యాయి. సో అదే మేము మంచిగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే నవ్వుకుంటున్నాం అన్నమాట అదే. సో ఇక్కడ మా వదిన అయితే నాకు నెయిల్ పాలిష్ పెట్టడం కూడా అయిపోయింది. సో నెయిల్ పాలిష్ పెట్టడం అయిపోయిన తర్వాత అయితే మేము కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో అలా మా వదిన బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ మా మరదలు అయితే నాకు బ్యాంగిల్స్ వేస్తుంది ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఫార్మాలిటీ అయితే.
సో అలా మా వదిన మరదళ్ళు నాకు బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే మా మమ్మీ అయితే ఇక్కడ వాళ్ళ మనమరాలకి బ్యాంగిల్స్ అయితే వేస్తుంది. సో వాళ్ళ మనమరాలు అంటే మా అక్క వాళ్ళ కూతురికి అయితే మా మమ్మీ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేస్తుంది. మనమరాలు ఇంకా అమ్మమ్మ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇలా అయితే ఫైనల్లీ మా బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మమ్మలు మనమరాలకి, వదినలు మరదళ్ళకి, మరదళ్ళు వదినలకి, అక్కలు చెల్లిలకి, చెల్లిలు అక్కలకి. సో ఫైనల్లీ అందరం అయితే బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాం. సో అందరం బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత అందరి హ్యాండ్స్ చూపించుకుంటూ బ్యాంగిల్స్ చూపించుకుంటూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా. సో అందుకోసమనే మేమందరం అయితే రౌండ్గా కూర్చొని కొన్ని వీడియోస్ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాం. సో వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత అయితే మేము మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళాం. సో ఇలా రౌండ్గా కూర్చుంటే అందరు బ్యాంగిల్స్ వస్తాయని చెప్పేసి అయితే మేము రౌండ్గా కూర్చున్నాం. సో ఇక్కడ మేమైతే మా విన్ను బాబుకి బొట్టు పెట్టడం, స్వీట్ తినిపించడం మర్చిపోయాం. సో అందుకోసమనే మా మమ్మీ అయితే బొట్టు పెట్టేసింది, నేనైతే స్వీట్ తినిపించేది. సో మేము ఇక్కడ అందరం అయితే గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నాం. సో మేమందరం అయితే ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం. సో ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం కలిసి అయితే మా ఇంటికి వెళ్తున్నాం. సో మా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అట్లా కబుర్లు చెప్పుకొని తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా వదిన వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ మా అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుష్మితాస్ వరల్డ్. అండ్ మీకు నా బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి, నా బ్యాంగిల్స్ బాగున్నాయా లేవా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.